హనీ ట్రాప్ కేసులో కీలక సభ్యుడిగా ఉన్న గ్లోబల్ ఐటీసీ కంపెనీ సీఈఓ రత్నరాజును అరెస్ట్ చేసినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి తెలిపారు. ముఠా మొత్తానికి అతడే కీలకమని, పెద్ద స్థాయిలో లావాదేవీలు నడిపాడని, ఇతడే పెద్ద చేప అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశామని, మరికొంతమంది కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా బాధితుల్లో ఇప్పటి వరకు 4 మాత్రమే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారని, మిగిలిన వారు కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిపి తెలిపారు. ఇప్పుడు హనీ ట్రాప్ కేసు మనం ఎప్పుడు ఛేదించాము, అప్పుడు చెప్పాము ఆ మూటలో ఇంకా కొందరు ఉన్నారండి. ఈ రత్నరాజు మన అందరికీ తెలుసు, ఒక కంపెనీ సీఈఓ అంటే పెద్ద చేప. మేము అప్పుడు చెప్పాము ఆ మూటలో ఎవరైనా సరే మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరినీ 1 by 1 పట్టుకుంటాం. ఆల్రెడీ 6 మెంబర్స్ని పట్టుకుని రావడం అంతకుముందు జరిగింది. ఇప్పుడు ఇతను 7th మెంబర్. ఇతను కీలకమైన ముఠా సభ్యుడు, చాలా పలుకుబడి ఉంది, చాలా లావాదేవీలు ఉన్నాయి. సో పక్కా ఎవిడెన్స్ ఆధారంగా మేము అరెస్ట్ చేశాము. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఈ మూటలో ఇంకా ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం.